హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే నార్త్ సైడ్ వాళ్ళకి అసలు గోరింటాకు అంటేనే తెలీదండి. వాళ్ళ ఉద్దేశంలో గోరింటాకు అంటే మామూలుగా మనకి షాప్స్లో రెడీమేడ్గా వస్తుంది కదా, కోన్ అంటాం కదండి, మెహందీ కోన్. సో దాన్నే వాళ్ళు గోరింటాకు కింద అనుకుంటారు. అసలు ఈ గోరింటాకుని వాళ్ళు పెట్టుకుంటారా లేదా అండ్ నేను పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఆషాఢం వచ్చినప్పటి నుంచి అయితే మా వారి బుర్ర నేను మామూలుగా తెలియలేదు. ఎందుకంటే ఇదంతా అడవి ఏరియా కాబట్టి ఇంత పెద్ద అడవిలో ఒక్క గోరింటాకు చెట్టు కూడా లేదా అని. ఫైనల్గా మా వారు మ్యాచ్కి అయితే వెళ్ళారు మొన్న సండే. సో ఆ రోజు అనమాట అండి తీసుకొచ్చారు, ఎక్కువ తీసుకొచ్చారు. అందుకని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇద్దాము, వీళ్ళకి ఎలానో తెలియదు కదా అని ఒక చిన్న ఆలోచనతో వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇందాక వాటర్ అయితే మరిగించాను కదండి, అది ఏంటో అనుకోవద్దు, గోరింటాకులో మనం యాడ్ చేస్తాం కదా, సో అందుకని చెప్పి ప్రిపేర్ చేశాను. నేను ఎక్కడో ఫోన్లోనే చూశానండి. జీలకర్ర, లవంగాలు, టీ పొడి ఇవన్నీ బాగా మరిగించాను. మరిగించిన తర్వాత ఆ వాటర్తో అయితే గోరింటాకు అనేది ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ మా ఇంటి ఆడపిల్లకైతే పెట్టేద్దామని చెప్పి ఫస్ట్ నా కూతురికే పెట్టాను. నిజంగా ఎంత బాగా పండిందో గోరింటాకు. అండ్ మా డియాన్షి అంతసేపు ఉంచుకోవడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆ 1 అవర్ కూడా నాకు మా వారికి టాస్క్, అది ఏది అడిగినా ఇవ్వాలి. అండ్ కాసేపు ఫోన్ కాల్లో మాట్లాడించాము, ఇంకా అలా ఎంగేజ్ అయితే చేసాము 1 అవర్ వరకు. బట్ హ్యాపీ రిజల్ట్ చూసిన తర్వాత అయితే అది కూడా చాలా ఖుషి అయిపోయింది. దాని మొహం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ఫేమస్ అంటారు? మీకు ఏదైనా ఐడియా ఉందా? ఒకవేళ మీకు గనక ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఈ లోపైతే నాకు తెలిసిన 3 ముక్కలు చెప్తాను, వినేయండి. మ్యాక్సిమం మనకు ఆషాఢం అంటేనే వానాకాలం కదా, సో లేడీస్ అందరూ ఎక్కువగా వాటర్లోకి వెళ్ళి పనిచేసినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ కానీ చర్మ వ్యాధులు కానీ వస్తాయని చెప్పి గోరింటాకునైతే ప్రిఫర్ చేసేవారండి. గోరింటాకే ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే దాంట్లో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ నిరోధించడానికి సహజ సిద్ధంగా హెల్ప్ అవుతుంది గోరింటాకు. సో అందుకని చెప్పి గోరింటాకునే బాగా ప్రిఫర్ చేసి కంపల్సరీగా ఆషాఢంలో పెట్టుకోవాలి అని చెప్పి ఒక రూల్ కింద పెట్టారనమాట. ఆ రూల్నే మనం ఇప్పుడు సాంప్రదాయంగా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ గోరింటాకు వల్ల ఇంకొక యూజ్ కూడా ఉంది. అదేంటంటే మ్యాక్సిమం మన బాడీలో ఉన్న హీట్ని అంతటిని కంట్రోల్ చేస్తుంది అని అయితే విన్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిందంతా సైంటిఫిక్గా చెప్పాను. అండ్ సాంప్రదాయంగా చెప్పాలంటే గోరింటాకు అనేది పార్వతీదేవి యొక్క అనుగ్రహంగా చెప్తారంటండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్నే మనకి సౌభాగ్యంగా కూడా చెప్తారు. చిన్నప్పటి నుండి మ్యాక్సిమం అందరూ వినే ఉంటారు, ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అని చెప్పి. అదైతే పెళ్లి కాని పిల్లలకి, పెళ్ళి అయిన వాళ్ళకైతే మంచిగా చూసుకుంటారంటండి హస్బెండ్స్. మీ వాళ్ళు అలానే చూస్తున్నారా? ఒకవేళ చూస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎర్రగా అవ్వాలంటే అది వేయండి ఇది వేయండి అని చెప్పి బోల్డ్ చూస్తున్నాము. బట్ నా చిన్నప్పుడు అయితే పర్సనల్గా మా అమ్మగారు కాకిబొడ్డు అని ఉండేది, మీకు ఐడియా ఉందా? సో దాన్ని వేసి నూరేవారండి. ఎంత మంచిగా పండేదో నిజంగా. కాకిబొడ్డు అంటే ఏదో అనుకోమాకండి, అదైతే చెక్కలకి వాటికి ఉంటుంది. ప్రాపర్గా నాకు కూడా తెలీదు. మా సైడ్ అయితే దాన్ని అలానే పిలుస్తారు. మీ సైడ్ ఎలా పిలుస్తారు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మా డియాన్షి పనంతా అయిపోయాక హ్యాపీగా నేను కూడా ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా వారైతే గోరింటాకుని చూసింది మొదలు హెయిర్కి అప్లై చేసుకోవచ్చా, పర్వాలేదా, మంచిదేనా అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా నేనే అది చెప్పి ఇది చెప్పి కూర్చోబెట్టాను బలవంతంగా. మెయిన్గా మా వారి హెయిర్ మొత్తం ముగ్గుబొట్టు అయిపోయిందండి. మొత్తం అంతా వైట్ హెయిర్, మీకు కెమెరాలు కనిపించట్లేదు కానీ బట్ ఎక్కువ అయితే వైట్ హెయిర్ వచ్చింది. సో అందుకని చెప్పి ఒక్కసారి చూడు అని చెప్పి ఏదో ఒకలాగా కన్విన్స్ చేసి అయితే కూర్చోబెట్టాను. బట్ హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే చల్లగా ఉందంట అది. నేను ఎప్పుడో అమావాస్యకి పున్నానికి ఒకసారి అలా అయితే అప్లై చేసుకుంటాను, బట్ ఈయనైతే ఫస్ట్ టైం. బట్ హెయిర్ మాత్రం ఎంత బాగా అయ్యిందో రెడ్గా, నాకైతే బాగా నచ్చింది. ఆయన కూడా హ్యాపీ. మీ హస్బెండ్స్కి కూడా ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది. అండ్ మీకు కూడా చిన్న చిన్న మెమొరీస్ అన్నీ అలా గుర్తుండిపోతాయి. ఇంకా మీతో అయితే ఆయన బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు, గోరింటాకు కోసం నన్ను తినేసింది అని చెప్పి. నేను అది ఎడిటింగ్లో లేపేశాను. నాకైతే పర్సనల్గా ఈ గోరింటాకు స్మెల్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి నచ్చుతుంది? అండ్ ఈవినింగ్ 6కి అయితే బయటకు వచ్చామండి. ఇంకా నేను మా డియాన్షి గారు అయితే ఇంకా వచ్చింది మొదలు. ఫస్ట్ ఈవిడ చూశారు, హ్యాండ్స్కి ఏం పెట్టుకున్నావు, చేతులకి ఏం పెట్టుకున్నావు డియో అని చెప్పి. తర్వాత ఇంకా మొదలు పెట్టారనమాట. ఇది ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ ఉంటుంది, ఇలా 100 క్వశ్చన్స్ వేశారు. నేనైతే ఆవిడకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి డీటెయిల్డ్గా. ఇలా మిక్సీ ఆడాలి, ఇలా ఇలా వేశాను అని చెప్పి.
అప్పుడు ఓకే అని చెప్పి ఆవిడకైతే అర్థమైంది. వీళ్ళ ఉద్దేశంలో గోరింటాకు అంటే ఆ మెహందీ కోన్ ఉంటుంది చూసారా, అదేనండి. పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తారు. అసలు గోరింటాకు అనేది జీరో నాలెడ్జ్ అనమాట వాళ్ళకి. ఎలా పెట్టుకుంటారు, ఎక్కడ ఉంటుంది, ఇది ఏమీ తెలీదు. షాప్స్లో నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకోవడమే కానీ ఇలా పర్సనల్గా తెలియదండి. సో అదైతే నేను వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ చేపించాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నా వల్ల వీళ్ళందరూ ట్రై చేశారు. వాళ్ళ మొహాలు అయితే వెలిగిపోతున్నాయి. అది పండుతుంది కదండి, ఒక 10 మినిట్స్కి, ఒక అర్ధ గంటకి అలా చూసుకుంటున్నారు అనమాట. ఏ కలర్ వచ్చింది అని. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆ అమ్మాయి ఏంటి వీళ్ళు ఎంత సంతోషపడిపోతున్నారని చెప్పి భలే అనిపించింది నాకైతే మాత్రం. మన ఆంధ్రాలో వాళ్ళకి పెట్టడం ఏమో కానీ ఈ నార్త్ వాళ్ళకి పెడుతుంటే నాకు తెలియని ఒక ఫీలింగ్ అనమాట. ఏదో ప్రౌడ్ ఫీలింగ్ లాగా అనిపించింది. అబ్బా ఆంధ్ర మొత్తం ఇక్కడే ఉందిరా అనిపించింది నాకు. బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే మన ఆంధ్ర అమ్మాయినండి. సో ఆ అమ్మాయికి కూడా వచ్చు గోరింటాకు ఎలా పెట్టాలి ఏంటి అనేది. మిగతా వాళ్ళకి చేత కావట్లేదు. సో అందుకని చెప్పి నేను ఆ అమ్మాయి పెట్టాము. ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా వస్తున్నారు అనమాట. వాళ్ళు చూడండి మురిసిపోతున్నారు అంతే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. వీళ్ళు మురిసిందే కాక హస్బెండ్స్కి కూడా చూపిస్తున్నారు, ఇది చూడు ఇదేదో పెట్టింది ఈవిడ అని చెప్పి. భలే నవ్వొచ్చింది నాకైతే. ఇంకా మా వారు వీళ్ళందరినీ చూసి అంటించేసావా నువ్వు అంటున్నారు. ఆ దీదీ వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈ మామలిద్దరూ ఒక ఎత్తు అండి. నాకు వీళ్ళకి ఎలాగో పెడుతున్నాం కదా అని చెప్పి ఈ మామల దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇలా మా సైడ్ ఇలా పెట్టుకుంటారు పెట్టనా అని చెప్పి. ఇంకా నేను వాళ్ళకి పెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చేదాకా ఇంకా నా వైపు చూస్తానే ఉన్నారు, అంటే నేను పెడతానా లేదా అని చెప్పి. బట్ ఎంత ఇంట్రెస్ట్గా పెట్టించుకున్నారో ఈ మామలిద్దరూ. భలే ముచ్చటేసింది నాకైతే వీళ్ళని చూసి. వీళ్ళు కూడా మెహందీ కోన్సే పెట్టుకుంటారంటండి. అందుకని చెప్పి అంత ఇంట్రెస్ట్గా అడుగుతుంది నన్ను ఆ మామ, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, మీ ఆయన తీసుకొచ్చాడా, ఎక్కడున్నాయి అని చెప్పి. నేను ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పేలోపు వీళ్ళందరికీ పెట్టేలోపు అయిపోయింది 9:30 అయ్యింది. కానీ హ్యాపీ అండి. మన సైడ్ అన్నీ వీళ్ళ చేతులు ఎక్స్పీరియన్స్ చేపిస్తుంటే భలే అనిపించింది. అందరికీ ఒకే డిజైన్ పెట్టేసావేంటి, డిఫరెంట్గా కూడా పెట్టొచ్చు కదా అని మాత్రం అనుకోకండి. నాకు అప్పటికే ఒక్కదాన్నే అన్నీ పెట్టేసరికి టైం అయిపోయింది. అండ్ మా పిల్లని కూడా చూసుకోవాలి కదా. నాకు ఇదైతే సింపుల్గా అనిపించింది. ఇంకా నేనైతే రెండో చేతికి కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే మొత్తం అప్పటికే ఎరుపొచ్చింది. మరి మీరు ఆషాఢంలో గోరింటాకు పెట్టేసుకున్నారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.